హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ వంటలు. ఈరోజు మన స్పైసీ వంటల్లో కోడిగుడ్డు బెండకాయ పులుసు ఏ విధంగా చేసుకోవచ్చో సింపుల్గా క్విక్గా చూపించేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని చేయడం కూడా చాలా ఈజీ అనమాట. దీనికోసం నేను ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు, ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు బెండకాయల్ని కొంచెం పెద్ద పెద్ద సైజెస్లో కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో యాడ్ చేసుకుని కుక్ చేయడం వల్ల బెండకాయలు జిగురు అనేది రాదనమాట. అలాగే తొందరగా బెండకాయలు కూడా ఉడికిపోతాయి. బెండకాయలు మంచిగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లో చింతపండు రసాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1.5 టేబుల్స్ కారము, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం స్పైసెస్ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే పులుపు యాడ్ చేస్తున్నాం కదా, సో దానివల్ల మనకి ఈ ఉప్పు కారాలు అనేది ఎక్కువగానే పడతాయి. సో వీటినన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని దీంట్లో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని బెండకాయలు మంచిగా ములిగేంత వరకు కూడా ఇట్లా వాటర్ యాడ్ చేసుకోవాలి. బెండకాయలకి ఈ పులుపు అనేది బాగా పట్టుకుని చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇక్కడైతే ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇది బాగా మరిగిపోవాలి. బెండకాయలు, చింతపండు రసం ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయేంత వరకు కూడా ఒకసారి బాగా కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటాలని యాడ్ చేస్తున్నా. దీనివల్ల మన గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసారా, మొత్తం బెండకాయలు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. సో మనకి టమాటాలంతా కూడా మెత్తగా అయిపోయేంత వరకు వీటిని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే ఒకసారి మూత తీసి చూస్తే బెండకాయలు ఇంకా టమాటా ఇవన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి. సో ఈ టైంలో ఉడకపెట్టుకున్న కోడిగుడ్లని ఇట్లా ఘాట్లు పెట్టుకుని సో మనం ఈ పులుసులో అయితే యాడ్ చేసుకోవాలి. సో వీటిని ఫ్రై చేయనవసరం లేదు, ఇది ఇట్లా వేసుకుంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. సో ఇట్లా ఘాట్లు పెట్టుకుని వేసుకోవడం వల్ల మనం చింతపండు పులుపు అనేది కూడా ఈ గుడ్ల లోపలికి వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక్కసారి బాగా కలిపేసుకుంటాను. సో ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే మన బెండకాయ కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా సింపుల్